దిల్ రాజు ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. దిల్ రాజు మొదటి భార్య పేరు అనిత. వీరికి హన్షిత అనే కూతురు కూడా ఉంది. 2017లో అనిత గుండెపోటుతో మరణించారు. అనంతరం హైదరాబాద్కు చెందిన తేజస్విని అలియాస్ వైగారెడ్డిని 2020లో దిల్ రాజు గారు పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే దిల్ రాజు గారి సతీమణి వైగారెడ్డి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆమె చెప్పిన కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో చూద్దాం. నిజానికి దిల్ రాజు అంటే ఎవరో తెలియదంట. ఈయన్నెవరని గూగుల్లో వెతికితే నిర్మాత అని తెలిసిందంట. ఆయనకు ఆల్రెడీ పెళ్ళై కూతురుందని తెలిసాక వెనకడుగు వేసిందంట వైగారెడ్డి. నేను చిన్నప్పుడు అమ్మమ్మ, తాతయ్య, అత్తమామల దగ్గరే ఎక్కువ పెరిగాను. పెళ్లికి ఎవరిని ఒప్పించాలి అని దిల్ రాజు గారు అడిగినప్పుడు మా పెద్ద మామయ్య పేరు చెప్పాను. ఆయన మా కుటుంబంలో హిట్లర్లా ఉంటాడు. ఆయన చాలా స్ట్రిక్ట్. ఆయన్ని ఒప్పించాక మా పిన్నిని కన్విన్స్ చేయాలన్నాను. ఆశ్చర్యంగా మా పెద్ద మామయ్య మమ్మల్ని అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ పిన్ని అసలు నమ్మలేకపోయింది. మా పెళ్లికి తను ఒప్పుకోలేదు. తర్వాత ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకున్నామని చెప్పుకొచ్చారు. మాతృత్వం గురించి మాట్లాడుతూ కొడుకు అన్వయ్ 3 ఏళ్ల బాబులా ప్రవర్తించడని, ఎప్పుడైనా నేను బాధలో ఉంటే నాకు ముద్దు పెట్టి అమ్మ బానే ఉన్నావా అని అడుగుతాడని ఆమె అన్నారు. వాడి ముద్దు మాటలకు మాకు ఎంత ఒత్తిడి ఉన్నా ఇట్టే మాయమైపోతుంది. ఆ మధ్య బాలీవుడ్లో రాజ్ కుమార్ రావు హిట్ మూవీ నిర్మాణ బాధ్యతలన్నీ నేనే చూసుకున్నాను. ఆ తర్వాత నేను ప్రెగ్నెన్సీ కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. అన్వయ్ పుట్టాక నా జీవితమే మారిపోయింది. వాడు పుట్టి 3 ఏళ్ళు కావడంతో సెకండ్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నావని అడుగుతున్నారు. అన్వయ్తో నేను సంతోషంగా ఉన్నాను. ఇంకెవరూ నాకు వద్దని తేజస్విని పేర్కొన్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సినిమా అండ్ సెలబ్రిటీ అప్డేట్స్ కోసం సినిమా కబుర్లు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే డూ లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.